నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం పరమాత్మను మెప్పించాలి. మనకు అందించిన వారు ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. భగవంతుడు ప్రేమతో, ఆర్తితో, వినయంతో, ఆవేదనతో, సంతోషంతో ఎలా పిలిచినా పలుకుతాడు, కరుణిస్తాడు, రక్షిస్తాడు. అహల్య, శబరి, గుహుడు తదితరుల విన్నపాలను రామావతారంలో విన్నాడు. మధ్య వృక్షాలై పొమ్మని నారదుడి శాపం పొందిన కుబేరుడి కుమారుడు నలకూబరుడు మణిగ్రీవులను కృష్ణావతారంలో తన పాదస్పర్శతో శాప విముక్తుల్ని చేశాడు. తపస్సు చేసే భక్తులకు వరాలిచ్చే విషయంలో శివుడు, బ్రహ్మ పోటీ పడతారని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ కనీసం కొన్ని షరతులు పెట్టి వరాలను అనుగ్రహిస్తాడు. భోలాశంకరుడు భక్తులు అడిగిందే తడవుగా వరాలు ఇచ్చేస్తాడు. భస్మాసురుడి ఉదంతం తెలిసినదే కదా. కానీ కొన్ని సందర్భాల్లో ఈశ్వరుడు కూడా భక్తులను పరీక్షిస్తాడు. తపస్సు చేసిన జగజ్జననికి సులువుగా దొరకలేదు ఆయన. ఇంద్రుడి సూచన మేరకు భారత యుద్ధానికి ముందు అర్జునుడు శివుడి అనుగ్రహం పొందడానికి తీవ్రమైన తపస్సు చేస్తాడు. అందుకు మెచ్చినప్పటికీ పరమేశ్వరుడు పార్థుణ్ణి పరీక్షించాలనుకున్నాడు. కిరాతుడి రూపంలో అక్కడికి వచ్చాడు. వస్తూనే ఒక మాయ వరాహాన్ని సృష్టించాడు. ఆ వరాహం అర్జునుడి తపస్సుకు భంగం కలిగించింది. కిరీటి కోపంగా దానిపై బాణం వేశాడు. అదే సమయానికి కిరాతుడు కూడా బాణం వదిలాడు. ఒకేసారి 2 పక్కల నుంచి బాణాలు తగిలి వరాహం చనిపోయింది. నా బాణంతో చనిపోయిందంటే కాదు, నా బాణంతో అంటూ ఇద్దరూ గొడవపడ్డారు. మాటల యుద్ధం కాస్త చేతల్లోకి వెళ్ళింది. సవ్యసాచికి ఉజ్జిగా తేలాడు కిరాతుడు. బాణానికి బాణంతో సమాధానం చెప్పాడు. కర్ణుడు తప్ప విలువిద్యలో తనకి సమానమైన వారెవరూ లేరని అంతకాలం అనుకుంటున్నాడు అర్జునుడు. దాంతో ఇప్పుడు తనకు ధీటుగా యుద్ధం చేస్తున్నది ఎవరో అతడికి అర్థం కాలేదు. సహనం కోల్పోయిన పాండవ మధ్యముడు తన గాంధీవంతో కిరాతుడి శిరస్సుపై మోదాడు. అప్పుడు పశుపతి విజయుడి యుద్ధ కౌశల్యానికి, ధైర్యానికి మెచ్చి తన నిజ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అర్జునుడు నివ్వెరపోయి పరమేశ్వరుడితో యుద్ధం చేసినందుకు, ఆయన శిరస్సుపై మోదినందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. చేసిన పొరపాటుకు పర్యవసానం ఏమవుతుందో అని భయకంపితుడయ్యాడు. పినాకపానికి సాష్టాంగ ప్రణామాలు చేశాడు. తెలియక చేసిన అపరాధాలను మన్నించమని వేడుకున్నాడు. సర్వేశ్వరుడు అర్జునుడిని లేవదీసి ప్రేమగా పలకరించి అతడు కోరుకున్న పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. ఫల్గునుడు కృతజ్ఞతతో నమస్కరిస్తుండగానే కాలుడు అంతర్ధానమయ్యాడు. కోపంగా మాట్లాడినా, ఆయనపైనే యుద్ధం చేసినా భగవంతుణ్ణి మెప్పించగలిగితే తప్పక అనుగ్రహిస్తాడని చెప్పే ఉదంతమిది. శత్రువుగానైనా నిరంతరం హరినామస్మరణ చేయడం వల్ల హిరణ్యకశిపుడికి తన ద్వారా మృత్యువును, తద్వారా ముక్తిని ప్రసాదించిన దయాళువు శ్రీహరి. మనం అనుక్షణం భగవంతుడి నామస్మరణ, ఆయనకు ఇష్టమైన పనులు చేస్తుంటే ఆయనే సదా మనల్ని రక్షిస్తాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.